లక్ష్మిని అందరూ తిడుతూ ఉంటే లక్ష్మి బాగా ఏడుస్తూ ఉంటుంది. నేను ఏ తప్పు చేయలేదండి, ఇతను ఎవరో నాకు తెలియదు అని చెప్తున్నా కూడా ఎవరు ఎంత చెప్పినా వినరు. ఆ లక్ష్మినే నన్ను పిలిపించిందండి, కావాలంటే నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను అని అతను ఫోన్లో మెసేజెస్ చూపిస్తూ ఉంటాడు. లేదు, లక్ష్మి ఎప్పటికీ ఇలాంటి తప్పు చేయదు అని యమున, వసుధ అనుకుంటూ ఉంటారు. విహారీ మనసులో లక్ష్మి అలా చేసి ఉండదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు విహారీ వాడిని బాగా కొడుతూ ఉంటాడు. ఆగు విహారీ, అతను ఏదో ప్రూఫ్ చూపిస్తా అంటున్నాడు కదా, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి వాడి ఫోన్ని తీసుకొచ్చి అంబిక ఫోన్లో మెసేజెస్ చూస్తూ ఉంటుంది. అందరికీ చూపిస్తూ ఉంటుంది. ఇది ఇలాంటిదే, ఇది ఏదో చేసే ఉంటుంది, నా మనమరాలు కార్యాన్ని ఆపడానికి ఇది ఇలా చేసింది అని చెప్పి అందరూ లక్ష్మిని తిడుతూ ఉంటారు. లక్ష్మి ఏమో బాగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి వచ్చి లక్ష్మి చెంప పగలగొడుతుంది. అత్తయ్య, ఎందుకు మీరు లక్ష్మిని కొడుతున్నారు అని అతను ఏదో చెప్తుంటే మీరు అతడి మాటలు నమ్మి లక్ష్మిని కొట్టడం ఏంటి అని చెప్పి విహారీ అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఒక్క నిమిషం అందరూ ఆగండి అని సహస్ర లక్ష్మి దగ్గరికి వచ్చి ఏం చేసావే నువ్వు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. నేనేం చేయలేదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే, ఆ లక్ష్మి మెసేజ్ చేసిందని అంటున్నారు కదా, లక్ష్మి ఫోన్లో ఆ మెసేజ్లు ఉన్నాయో లేదో ఇప్పుడే ఒకసారి చూద్దాం, పండు వెళ్ళి ఫోన్ తీసుకురా అని చెప్పగానే వెళ్ళి పండు లక్ష్మి ఫోన్ తీసుకొస్తాడు. అప్పుడు సహస్ర ఫోన్ ఓపెన్ చేసేసరికి అందులో కూడా మెసేజెస్ ఉంటాయి లక్ష్మి చేసినట్టుగా. చూడండి, ఇది నిజంగానే చేసింది, లక్ష్మి చేసిన మెసేజ్తోనే వాడు వచ్చాడు అని చెప్పి అందరికీ సహస్ర ఆ మెసేజెస్ చూపిస్తూ ఉంటుంది. విహారీ కూడా చూపిస్తుంది. అప్పుడు కాదంబరి వచ్చి, నువ్వు నా మనవరాల కార్యాన్ని చెడగొట్టడానికి నువ్వు ఇలా చేసావే, నువ్వు మా ఇంటికి పట్టిన శనిగ్రహానివి, నువ్వు యమునను ప్రాణాలు కాపాడావో ఏమో తెలియదు కానీ మా ప్రాణాలు తోడేస్తున్నావు అని చెప్పి తిట్టి అందరూ లోపలికి వెళ్ళిపోతారు. లక్ష్మి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. విహారీ కాసేపు చూసి బాధపడి విహారీ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. అంబిక, సహస్ర, పద్మాక్షి ఒక రూమ్లో ఉంటారు. నువ్వేం టెన్షన్ పడకు సహస్ర, నువ్వేం ఫీల్ అవ్వకు, డిసప్పాయింట్ అవ్వకు, మళ్ళీ ఒక మంచి రోజు చూసి ముహూర్తం పెట్టిస్తాము, వెళ్ళి పడుకో, రేపు పొద్దున మళ్ళీ వేరే పూజ పనులు ఉన్నాయి అని చెప్పేసరికి ఓకే అమ్మా అని చెప్పి సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఉదయాన్నే కాదంబరి ఏదో పూజకి అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. పూజారి గారు కూడా వచ్చి ఉంటారు. 16 రోజుల పండుగకి నల్లపూసలు గుచ్చడం కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు. అప్పుడే ముత్తైదువులు వచ్చి రాగానే నమస్కారం అండి అని చెప్పి అంటే, వచ్చారా, ఇంత లేట్ అయిందేంటి అని చెప్పి త్వరగా పసుపు దారాన్ని రెడీ చేయండి అమ్మా అని చెప్పి కాదంబరి వాళ్ళని లోపలికి పంపిస్తుంది. అప్పుడే పద్మాక్షి రెడీ అయ్యి కిందికి వస్తుంది. అమ్మ వచ్చారా ముత్తైదువులు అంటే, ఇప్పుడే వచ్చారే, తాడు రెడీ చేయమని చెప్పాను అంటే, తొందరగా చేయండి అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పి పద్మాక్షి కూడా అంటూ ఉంటుంది. అది ఎక్కడుంది ఆ లక్ష్మి అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటే, ఏమో అమ్మ, నేను కూడా చూడలేదు, అది ఎలాంటిదో తెలిసి కూడా దాన్ని భరించాల్సి వస్తుంది, అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన వాళ్ళని అనాలి అని చెప్పి యమునను ఉద్దేశించి పద్మాక్షి అంటూ ఉంటుంది. దాన్ని కొంచెం దూరంగా ఉంచు, ఇటువైపు రాకుండా చూసుకో అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అమ్మ అని చెప్పి పద్మాక్షి అక్కడ నుంచి చెప్పి వెళ్ళిపోతుంది. బయట లక్ష్మి తులసికోట దగ్గర ఉంటుంది. అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు. అమ్మ లక్ష్మి తులసికోట దగ్గర దీపం వెలిగించి ప్రసాదం వండమ్మా అని చెప్పేసరికి సరే అండి అని చెప్పి లక్ష్మి తులసికోట దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారి విగ్రహం ముందు అఖండ దీపం వెలిగిస్తుంది. దీపం వెలిగించగానే నైవేద్యం తొందరగా వండమ్మా అని చెప్పేసరికి లక్ష్మి నైవేద్యం వండుతూ ఉంటుంది. తులసికోట పక్కన పొయ్యి రెడీ చేసి కట్టెల పొయ్యి మీద నైవేద్యం చేస్తూ ఉంటుంది. సహస్ర పైన బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అంబిక పైకి వస్తూ, ఏంటి అసలు ఈ సహస్ర పట్టించుకోవట్లేదు, ఈ సహస్రను రెచ్చగొట్టి ఎలాగైనా లక్ష్మిని బయటికి పంపించాలి, నిన్న అంత పెద్ద బాంబు పేల్చినా కూడా ఎవరు లక్ష్మిని బయటికి గెంటేద్దామని అనలేదు, ఈరోజు ఎలాగైనా దాన్ని బయటికి పంపించేయాలి అని చెప్పి అనుకుంటూ సహస్ర దగ్గరికి వచ్చి, ఏంటి సహస్ర, నీ థింకింగ్లో ఏదో తేడా వచ్చినట్లుంది, నువ్వేంటి అసలు ఏం పట్టించుకోవట్లేదు, ఆ లక్ష్మి విషయంలో ఎంత సాఫ్ట్గా ఉన్నావేంటి అని అంటూ ఉంటే, అదేం లేదు పిన్ని, నేను అలానే ఉన్నానే, నా థింకింగ్ యాటిట్యూడ్ ఏం మారలేదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. మారకపోతే సరే సహస్ర అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. నిన్నంతా జరిగినా కూడా లక్ష్మిని బయటికి గెంటేయలేదేంటి అని సహస్రాన్ని అంబిక అడుగుతూ ఉంటుంది. అప్పుడు సహస్ర, దాన్ని బయటికి గెంటేయడం కాదు పిన్ని, నా ఏం దాన్ని ఇక్కడే ఉండి అడుగడుగునా దానికి నరకం చూపించాలి అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటే, ఏ సహస్ర ఏం ఆలోచిస్తున్నావు అని అంబిక పిలుస్తూ ఉంటుంది. అదేం లేదు పిన్ని, అలాగే పిన్ని, దాన్ని ఏదో ఒకటి చేద్దామని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళు పైనుండి కింద లక్ష్మి చేస్తున్న పూజని చూస్తూ ఉంటారు. లక్ష్మి అక్కడ కూర్చొని వంట చేస్తూ ప్రసాదం వండుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి కొంగు కొంచెం దీపంకి కొద్దిగా దూరంలో ఉంటుంది. చూసావా అది ఏం చేస్తుందో, దాన్ని పైకి పంపించే ప్లాన్ ఒకటి వచ్చింది సహస్ర, అది అమలు చేద్దామని చెప్పి అంబిక సహస్ర మాట్లాడుకొని కిందికి వస్తారు. దాన్ని కొంగుకి నిప్పంటించి దాన్ని పైకే పంపించేద్దాము అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే అంబిక సహస్ర కిందికి వచ్చి, ఏం చేస్తున్నావే ఎంతసేపు ఇంకా అని చెప్పి అంటూ ఉంటే, అయిపోయిందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది.
అయిపోతుందా, కావాలనే లేట్ చేస్తున్నావా అని సహస్ర అంటూ ఉంటే, అదేం లేదమ్మా, అయిపోతుంది అని చెప్పి లక్ష్మి చెప్తుంది. అప్పుడే అంబిక లక్ష్మి చూడకుండా తులసికోట వైపు వెళ్ళి ఆ దీపాన్ని తీసుకొచ్చి లక్ష్మి చీరకి దగ్గరగా పెడుతుంది. కాసేపటికి లక్ష్మి చీర అంటుకోవడంతో అంటుకుంటుంది. దీని పని అయిపోయింది అని చెప్పి సహస్ర అంబిక కొద్దిగా దూరంగా నిలబడి చూస్తూ సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడే విహారి బయటికి వచ్చి తులసి కోట దగ్గర దండం పెట్టుకొని అటు చూసేసరికి లక్ష్మి చీరకి నిప్పంటుకొని ఉంటుంది. అయ్యో లక్ష్మి లక్ష్మి అని చెప్పి లక్ష్మిని తీసి లేపి లక్ష్మి చీర కొంగుని ఆర్పుతూ ఉంటాడు. అక్కడ ఒక బిందెలో నీళ్లు ఉండేసరికి లక్ష్మి మీద పోసి ఆ మంటలు ఆర్పేసి, ఏంటి లక్ష్మి చూసుకోవాలి కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ లక్ష్మి జారి పడిపోయి విహారి మీద పడిపోతుంది. విహారి లక్ష్మి దొర్లుకుంటూ తిరుగుతూ ఉంటారు. అప్పుడే లక్ష్మికి ఉన్న బొట్టు విహారి నుదుటన అంటుకుంటుంది. లక్ష్మి లేసి, నాకేం కాలేదు బాబు, నాకేం కాలేదు అని చెప్పి చెప్తూ ఉంటే, అది ఏంటి లక్ష్మి, కాస్త అయినా స్పృహలో ఉండాలి కదా, చూసుకోవా అని చెప్పి విహారి కోప్పడుతూ ఉంటారు. అప్పుడే సహస్ర లక్ష్మిని పక్కకు నెట్టేసి, బావా నీకేం కాలేదు కదా అంటే, నాకేమవుతుంది సహస్ర, బాగానే ఉన్నాను అని అంటూ ఉంటే, ఈ బొట్టేంటి బావా అని సహస్ర బొట్టుని తుడవబోతూ ఉంటే, వద్దు సహస్ర, ఇది అమ్మవారి బొట్టు అని చెప్పి విహారి తుడవనివ్వడు. అది తెలుసులే బావా, దేవుడి బొట్టు కాదు, అది లక్ష్మి బొట్టు, నీకు అంటుకుందని తెలుసు, అందుకే నువ్వు తుడవనియట్లేదులే అని అనుకుంటూ ఉంటుంది.